ఏ లెసన్ నేర్చుకోవాలి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు అనే విషయం తెలియాలంటే ఒరిజినల్ గవర్నమెంట్కి సంబంధించిన వెయిటేజ్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇది అస్సలు అర్థం కాదు కదా, దాన్ని ఇంకొద్దిగా ఇచ్చేసారు. ఓకేనా, దీని ఇప్పుడు పెద్ద భూతత్వం పెట్టేసి ఇదేదో బ్రహ్మాండమైంది అనుకుని చెప్పండి. నువ్వు రోజు వచ్చి చదువుకుంటే చాలు నాన్న, నువ్వు పాస్ అయిపోతావు. ఈ వీడియో చేస్తున్నప్పటికీ నా మనసు ఏమీ అంత బాగాలేదు, అయినప్పటికీ కూడాను వీడియో చేస్తున్నా. రీజన్ ఏంటో తెలుసా? మీ అందరికీ లైవ్కి వచ్చేటప్పుడు చాలామంది స్టూడెంట్స్కి నేను కమిట్మెంట్ ఇచ్చా. మీరందరూ నాకు ఒక బ్రదర్లా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్లీ మీ 10th క్లాస్ భరోసా నాది. నన్ను నమ్ముకోండి అండ్ నన్ను ఫాలో అవుతూ వెళ్ళిపోండి. నేను మీకు ఏ మాట రానివ్వకుండా, మీ యొక్క ఇబ్బందులు రాకుండా మీకు మంచి మార్క్స్ తెప్పించే పని చేస్తాను అనుకో నేను మీకు మాట ఇచ్చేసా. యాక్చువల్లీ ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది అండ్ చేయడానికి కూడా మనసు అంత లేదు ఈ వీడియో చేయడానికి. అయినప్పటికీ కూడా చేస్తున్నానంటే జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. సో అవన్నీ పక్కన పెట్టేద్దాం. నేను వచ్చాను మీకు హెల్ప్ చేయాలి. ఈ టైం నేను వచ్చాను, నేను మార్చలేను బయట సిచ్యువేషన్స్ని. మీతో నేను ఇప్పుడు మాట్లాడే టైం అంతా మీదే. సో దీని గురించి మాట్లాడతా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి మాకు మాట చెప్తున్నా. 10th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కడికి కూడాను బయాలజీకి సంబంధించినంత వరకు కూడాను 50 మార్క్స్ వచ్చే పేపర్లో 45 మార్క్స్ నాకు రావాలి అని అనుకుంటే ఈ వీడియో నీకే. ఈ వీడియో యొక్క కాస్ట్ 45 మార్క్స్. సో నీకు 10th క్లాస్లో బయాలజీలో 45 మార్క్స్ యొక్క కాస్ట్ ఈ వీడియో. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్తా. సో చూడండి, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఏ సబ్జెక్టులోనైనా టాప్ చేయాలంటే ముందుగా మనకు సిలబస్ తెలియాలి. వన్స్ అది అయిపోయిన తర్వాత వెయిటేజ్ తెలియాలి. సిలబస్ తెలిసిన వెంటనే వెయిటేజ్ వల్ల మనకేంటి ఉపయోగమా అని చూసుకున్నట్లయితే ఏవి లెసన్ నుండి ఎన్నెన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ లెసన్ మనం విడిచిపెట్టవచ్చు, ఏ లెసన్ నేర్చుకోవాలి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు అనే విషయం తెలియాలంటే వెయిటేజ్ కావాలి. అండ్ వన్స్ వెయిటేజ్ తెలిసిపోయిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రోల్ ప్లే అవుతుంది. ఎందుకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అసలు ఎందుకు ప్లే అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్కి లైఫ్ ప్రాసెస్ అనే ఒకే ఒక లెసన్ ఉందనుకో. ఈ లైఫ్ ప్రాసెస్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. నీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ అనుకుని చెప్తే ఎన్ని అని చదువుతావు చెప్పు? ఒక 20 ఉన్నాయి అనుకో, 28 మార్క్స్ కోసం చదవగలవా? చదవలేవు కదా. టు బి ఫ్రాంక్గా ఎగ్జామ్స్ ముందు నువ్వు చదవలేవు కదా. అందుకే నేను ఏం చేస్తాను, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నీకు ఇస్తాను. అప్పుడు నీకు ఇన్ని 20 ప్లేస్లు నువ్వు జస్ట్ 5 క్వశ్చన్స్ చాలు. అదే 4 మార్క్స్ కోసం చూస్తే ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి. 4 మార్క్స్ 30 క్వశ్చన్స్ చదవగలవా? అదే ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఇస్తే దీంట్లో ఉన్న టాప్ 10 క్వశ్చన్స్ నీకు ఇస్తాను. ఎప్పుడైతే టాప్ 10 క్వశ్చన్స్ ఇస్తానో నీకు హ్యాపీగా సగం వర్క్ అనేది తీరిపోద్ది అండ్ నాలెడ్జ్ కూడా వస్తుంది. ఈ రకంగా అనమాట సిలబస్, వెయిటేజ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అంతా కూడాను. అయితే నేను ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నానో సిలబస్, వెయిటేజ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి దాని యొక్క పీడిఎఫ్ కింద వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నా. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తాను. చాలా కష్టపడి చేస్తున్న వీడియోస్ ఇవి. ఓకేనా? మనసు బాగాలేకపోయినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆలోచనలు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి మీరే నాకు ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టు చేస్తున్న వీడియో కాబట్టి దయచేసి ఎవరు కూడాను ఇబ్బంది పడకండి, సరేనా? నేనున్నాను, నన్ను నమ్ముతూ ఉంటే నాతో పాటు వస్తామంటే జస్ట్ వెల్కమ్, సరేనా? సో చూద్దాం. ఈ వీడియో పేరు బయాలజీ సజెషన్స్తో సజెషన్ ఇస్తున్నాను కాబట్టి మనస్ఫూర్తిగా తీసుకోండి, సరేనా? సో ముందుగా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూపిస్తా. ఓకే, సో సిలబస్ గురించి మాట్లాడితే సిలబస్ అనేది మనకి ఈ లెసన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఉండే లెసన్స్. అయితే ఈ లెసన్స్ అన్నాయి అనుకుని అందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు సిలబస్ అయిపోయింది కదా, ఇప్పుడు వెయిటేజ్ పరంగా చూద్దాం. ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ ఇచ్చిన వెయిటేజ్. నేను ఏదైతే వెయిటేజ్ మీకు చూపిస్తున్నానో అది గవర్నమెంట్ అథెంటిక్గా ఇచ్చినవి. అన్నీ కూడాను గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ నుండి తీసుకున్నవి అండ్ చాలా రీసెర్చ్ చేసినవి కూడాను. సో చాలా టైం ఇన్వెస్ట్ చేసాం. ఓకేనా? మీరు హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఏంటి ఈ వెయిటేజ్? గవర్నమెంట్ ఇచ్చిన వెయిటేజ్ మనకు అర్థం కాదు కాబట్టి ఆబ్వియస్లీ మనదే చేంజ్ చేసేసుకుందాం. అయితే ఇక్కడ కనిపించే దీంట్లో మీరు చూసినా నేను చూసినా ఆ 8లు 4లే కనిపిస్తాయి. కానీ ఒక చిన్న అనాలిసిస్ చేసి చెప్పేస్తా, దీని నుండి ఏంటి ఉపయోగం అనేది చెప్పేస్తా. యాక్చువల్లీ బయాలజీలో ఉన్న ఈ టాప్ 4 లెసన్స్లో కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ రాని లెసన్ ఏదైనా ఉందంటే అది అవర్ ఎన్విరాన్మెంట్. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, ఈ ఒక్క వెయిటేజ్ నుండి మనకి ఇంకేం విషయం తెలుస్తుంది అనేది చెక్ చేసుకున్నట్లయితే ఓకేనా, ఒరిజినల్ గవర్నమెంట్కి సంబంధించిన వెయిటేజ్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇది అస్సలు అర్థం కాదు కదా, దాన్ని ఇంకొద్దిగా ఇచ్చేసారు. ఓకేనా? అసలు ఇంకా వెయిటేజ్ నుండి మనకేం తెలుస్తుంది అనేది చూపిస్తారు. చూడండి, ఎప్పుడైతే నువ్వు వెయిటేజ్ని బాగా తెలుసుకుంటావు నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి తెలుసా? ఏ లెసన్ నుండి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, అన్నిటికంటే హైయెస్ట్ మార్క్స్ 14 మార్క్స్ ఫస్ట్ లెసన్ నుండి వస్తుంది. ఆ తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్స్ ఈ అవర్ ఎన్విరాన్మెంట్ నుండి వస్తుంది. అంటే అన్నిటికంటే ఈజీ లెసన్ అయినటువంటి అవర్ ఎన్విరాన్మెంట్ నుండి కూడా 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. సో హ్యాపీగా నేర్చుకోవచ్చు కదా. ఈ రకమైన బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా అదిరిపోయే డీటెయిల్స్ చెప్తా చూడండి, ఇంకా అదిరిపోయే డీటెయిల్స్ ఇవి
ఫస్ట్ అనాలిసిస్ ఏం నేర్చుకున్నారు? 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ లెసన్ నుండి వస్తున్నాయి, అసలు 8 మార్క్స్ లేని లెసన్ ఏంటో తెలుసుకున్నారు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఈ లెసన్ చూడండి, హెరిడిటీలో చూస్తే వస్తే 8 మార్క్స్ క్వశ్చన్ లేకపోతే 1 మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే వస్తే 8 మార్క్స్ క్వశ్చన్స్ లేకపోతే 1 మార్క్ క్వశ్చన్స్. కాబట్టి హ్యాపీగా ఈ లెసన్లో ఉన్న 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ఫస్ట్ కంప్లీట్ చేస్తే అయిపోయింది. ఇది ఒక అనాలిసిస్. ఇప్పుడు రెండో పాయింట్, ఇదే అనాలిసిస్లోనే ఇంకొక రెండో పాయింట్ని మీకు చెప్తా చూడండి బాగా. ఏంటి రెండో పార్ట్? 4 మార్క్స్ క్వశ్చన్స్ రాని లెసన్ ఏదైనా ఉందంటే అది హెరిడిటీ అనే లెసనే. సో మీకు హ్యాపీగా ఇది ఇంకొక అనాలిసిస్. ఓకే, ఈ 2 అనాలిసిస్లో నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మార్కెట్లో నేను వింటున్న మాటలు ఏంటి అంటే, చాలామంది సార్ 2 మోడల్ పేపర్స్ ఉన్నాయి, సార్ 2 బ్లూ ప్రింట్స్ ఉన్నాయి, ఇలాంటి మాటలు కింద కామెంట్ సెక్షన్లో పెట్టారు. అయితే వెంటనే నాకు అర్థమైంది, ఏంట్రా 2 మోడల్ పేపర్స్ ఉన్నాయి, 2 బ్లూ ప్రింట్స్ ఉన్నాయి, పిల్లలు ఎలా అంటున్నారు అనుకుని వెబ్సైట్ ఓపెన్ చేసి గవర్నమెంట్ ఇచ్చిన అవన్నీ చెక్ చేస్తే అవును నిజంగా 2 బ్లూ ప్రింట్స్ ఉన్నాయి. ఓకే, ఒప్పు వేసుకున్నా. సో 2 బ్లూ ప్రింట్స్. కానీ దీనివల్ల స్టూడెంట్కి ఏమైనా ఇబ్బంది వస్తుందా, కొన్ని ఎక్కువ చదవాల్సి వస్తుందా? చెక్ చేశాను. ఏంటి చెక్ చేసేటప్పుడు చూస్తే అంత కూడా సేమే, పెద్దగా ఏం చేంజ్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఈ ఒక్క ప్లేస్లో నాకు పెద్ద చేంజ్ కనిపించింది. ఏంటి, ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటే ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాడు 2. ఓకేనా, ఇక్కడ 4 మార్క్స్ 2 మార్క్స్ ఉంది. దీని ఇప్పుడు పెద్ద భూతద్దం పెట్టేసి ఇదేదో బ్రహ్మాండమైంది అనుకుని చెప్పండి. నేను దీని అంత జూజీబీది కూడా ఇంకొకటి లేదు. ఎందుకు జూజీబీ అనుకుని అనేసానంటే, ఒక మాట కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఇప్పుడు ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనుకొని చెప్పారు, ఇక్కడ ఏం చెప్పారు 2 మార్క్స్ అనుకుని కొంచెం చెప్పారు. ఓకే, నీవు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 మార్క్స్ ఉంది కాబట్టి నువ్వు ఆబ్వియస్లీ ఆ లెసన్లో ఉన్న 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను లిస్ట్ ఇస్తాను కాబట్టి అన్ని చదువుతావు కదా. అప్పుడు నువ్వు ఆబ్వియస్లీ ఇక్కడ కవర్ చేస్తావు లేదా? దానికోసం దానికోసం బ్లూ ప్రింట్లో ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, నువ్వు చాలా డేంజరు అనుకున్న అన్ని భయపెట్టేస్తున్నారు. పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు చెప్తున్నాను అర్థమైంది కదా సిచ్యువేషన్. ఎక్కడ నీకు 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు డెఫినెట్లీ ఆ లిస్ట్లో నువ్వు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తావు. అప్పుడు ఆ 2 క్వశ్చన్స్ ఇచ్చినా, 3 క్వశ్చన్స్ ఇచ్చినా, 4 ఇచ్చినా, మొత్తం పేపర్ ఇచ్చినా నీకే కదా హ్యాపీ. ఎందుకంటే నువ్వు చదివిన లిస్ట్ నుండి వస్తుంది. సో నువ్వు చదవకపోతే టెన్షన్. కాబట్టి అలాంటి ఇంక మొహమాటలు ఏం పెట్టుకోకు. సో నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే, జస్ట్ ఈ మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ ఈ బ్లూ ప్రింట్, ఇది ఒక్కదాన్ని ఫాలో అయిపోతూ వెళ్ళిపో, సెట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు నీకు వెయిటేజ్ నుండి ఏమైతే ఎనాలిసిస్ తీసుకొని రావాలో ఆ ఎనాలిసిస్ అంతా కూడా చెప్పేసాను. ఓకే, ఇప్పుడు ఇంకొద్ది ముందుకెళ్దాం. దేనికోసం ముందుకెళ్దాం ఏంటి అనేది మీకు చూపిస్తా చూడండి. ఈ గవర్నమెంట్ వెబ్సైట్ మనకు వద్దులే. ఓకేనా, గవర్నమెంట్ అయింది. సో ఇప్పుడు ఏ లెసన్ 2 వచ్చాయి కదా. ఇప్పుడు ఇమీడియట్గా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి కొద్దిగా సబ్జెక్ట్ అంత బాగా నేర్చుకోవడానికి ఇబ్బంది ఉండి, వాళ్ళు పాపం కదా చిన్నగా వాళ్ళకి సబ్జెక్ట్ అంతంత మాత్రం ఎక్కుతూ అలాంటి టెన్షన్ ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నా, యాక్చువల్లీ ఎప్పుడైనా పేపర్ సెట్టర్స్ ఉంటారు కదా, నేను కానీ ఇంకెవరైనా కానీ పేపర్ సెట్ చేసేటప్పుడు, మేము ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తాం తెలుసా? ఒక స్టూడెంట్కి బీభత్సంగా కష్టంగా పెట్టేద్దాం, ఎవడో రాయలేకుండా పెట్టేద్దాం, అలా ఏమనుకోము. అట్ ద సేమ్ టైం ఈ పేపర్ని అందరూ రాసేంత ఈజీగా చేసేసాం కూడా. ఎందుకు ఈ రకంగా చేయిస్తాము అని చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడాను ఒక మామూలు స్టూడెంట్ కూడాను, అంటే రోజు లెసన్ విని కొద్దిగా తెలివితేటలు ఉన్న స్టూడెంట్ కూడాను పాస్ అయిపోయేటట్లుగా ప్లాన్ చేస్తాం. 40% మార్క్స్ వచ్చేయాలని ప్లాన్ చేస్తాం. అంటే నువ్వు రోజు వచ్చి చదువుకుంటే చాలు నాన్న, నువ్వు పాస్ అయిపోతావు. సో పాస్ అవ్వనుకుని టెన్షన్ లేదు. కాబట్టి ఎగ్జామ్ పేపర్ నీకు ఎంత టఫ్గా వచ్చినా, ఎన్ని తెలియని క్వశ్చన్స్ ఇచ్చినా, నీ కోసం నువ్వు పాస్ అవ్వడానికి సరిపోయిన క్వశ్చన్స్ నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు హోప్ విడిచిపెట్టుకు, హ్యాపీగా చదువుకో. నేను ఇంకా క్లియర్గా చెప్తా ఇదే వీడియోలో, నువ్వు పాస్ అవ్వాలంటే ఏం క్వశ్చన్స్ చదవాలనేది ఇంకా తగ్గించి కూడా చెప్తా. సో నీకు టెన్షన్ తీసుకో. అయితే ఇప్పుడు ఇమీడియట్గా క్వశ్చన్ వస్తుంది, సార్ పాస్ అవ్వడం ఏముంది సార్, మేము పాస్ అవ్వడం గురించి కాదు, మంచి మార్క్స్ తీసుకుని రావాలనుకుంటున్నాం సార్, దానికోసం రోజు స్కూల్కి వెళ్తున్నాము, సార్లు చెప్పిన నోట్స్ రాసుకుంటున్నాము, మీలాంటి వాళ్ళు వీడియోస్ చూస్తున్నాము, డెఫినెట్లీ గట్టిగా వర్క్ చేస్తున్నాం సార్, మాకు మంచి మార్క్స్ రావాలి సార్ అనుకుని అంటున్నావు కదా. నీలాంటి వాడి కోసమే సపోర్ట్ చేయడానికి అనమాట ఇంకొక 40% మార్క్స్ నీ కోసమే రెడీ చేశారు. అంటే నువ్వు గట్టిగా ట్రై చేస్తే 80 మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100కి 80 మార్క్స్ అనుకో, 80 మార్క్స్ రావడానికి నీకే చాయిస్. సో నార్మల్గా చాలా వీక్గా చదివేవాడు 40 మార్క్స్ తెచ్చుకోగలరు, కానీ నువ్వు 80 మార్క్స్ వరకు వెళ్ళడానికి చాయిస్ ఉంది. అంటే దీని అర్థం ఏంటో చెప్పనా, నీకు ఎప్పుడైనా సరే నువ్వు రోజు స్కూల్కి వెళ్ళి తెగ చదివేస్తున్నాను అనుకుని కటింగ్లు ఇస్తుంటావు కదా, అలాంటి వాడికి నేను ఏమడుగుతాను తెలుసా, చిన్న ఎన్ని మార్క్స్ రా అనుకుని అంటే, వాడు కానీ ఇన్ కేస్ 80 మార్క్స్ కన్నా తక్కువ మార్క్స్ చెప్పాడా, అది ఎన్ని రోజులు వేసింది నాకు స్టంట్ అని నేను ఫీల్ అయిపోతాను. ఎందుకంటే యావరేజ్ స్టూడెంట్ తెచ్చుకోవాల్సిన మినిమం మార్క్స్ ఇవి. ఎందుకంటే
పేపర్ సెట్ చేశారు వాడి కోసమే, కాబట్టి ఇది తెచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలైన స్టూడెంట్ వెంటనే క్వశ్చన్ వస్తుంది, సార్ నేను రాత్రి పగలు చాలా టాపర్ అవుదాం అనుకుని గట్టిగా చదువుతున్నాను సార్, పేపర్ అంతా ఇంత ఈజీగా ఇచ్చేస్తే నాకు వాడికి ఇంకేం తేడా ఉంటుంది సార్, మరి నేను ఎందుకు సార్ ఇంత చదవడం వేస్ట్ అని అనుకుంటున్నావు కదా, నీకోసమే చెప్తున్నా. ఈ టాప్ 20% మార్క్స్ ఉన్నాయి చూసారా, ఇవి నీకోసం మాత్రమే పెడతాడు. ఇది నువ్వు మాత్రమే సాల్వ్ చేసేటట్లుగా, ఎందుకంటే నువ్వు రోజు టెక్స్ట్ బుక్ చదువుతావు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేస్తావు, ఐఐటీ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తావు, నీట్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తావు, ఎక్స్ట్రా నాలాంటి వాడు డెప్త్కి వెళ్తే ఆ కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్ చేస్తావు. ఇలా చేసుకుంటూ వెళ్తే వాటి నుండి క్వశ్చన్స్ ఎడతారు. ఇది ఈ కింద ఉన్న ఇద్దరు సాల్వ్ చేయలేరు, కానీ నువ్వు మాత్రం సాల్వ్ చేసి నువ్వు హ్యాపీగా ఇంకొక 20 మార్క్స్ యాడ్ చేసుకుని 100 మార్క్స్ తీసుకొని రాగలిగే సత్తా ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్యాటర్న్. కాబట్టి మీడియం స్టూడెంట్ పాస్ అవ్వాలన్నా, యావరేజ్ స్టూడెంట్ తన మార్క్స్ తెచ్చుకోవాలన్నా, అండ్ టాపర్ స్టూడెంట్స్ కూడా న్యాయం జరిగేటట్లుగా పేపర్ అనేది సెట్ అవుతుంది. సో ఎటువంటి టెన్షన్ కూడా తీసుకోవలసిన అవసరమే లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొద్దిగా వెనక్కి వెళ్దాం. ఓకే, ఇంకొద్దిగా వెళ్తా. అయితే నేను ఇక్కడ 2 గీతలు పెట్టాను. ఈ 2 గీతలకి అర్థం ఏంటో చెప్తా. అయితే మీ అందరికీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా క్వశ్చన్ ఏమొస్తుందంటే, సార్ ఇవన్నీ చెప్పారు, మరి మోడల్ పేపరు అసలు ఎగ్జామ్లో పేపర్ ఎలా వస్తుంది మాకు తెలిస్తే బాగుంటుంది సార్ అనుకుని మీకు ఫీలింగ్ వచ్చేస్తుంది. సో నేనేం చేస్తానంటే ఎగ్జామ్ పేపర్ రెడీ చేస్తాను. చూడండి, ఇది మీకు పేపర్ ఇస్తారు. ఈ పేపర్ యొక్క డ్యూరేషన్ 2 hours, మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. దీంట్లో నుండి 50 మార్క్స్ వస్తాయి. ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి 50 మార్క్స్ వస్తాయి. సో నాకు అడిగితే ఇదే బంపర్ ఆఫర్. ఎందుకు అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి 8 లెసన్స్, కానీ బయాలజీలో జస్ట్ 4 లెసన్సే. అవరైన్మెంట్ కూడాను కౌంట్ చేస్తారా, అదొక జుజీబీ లెసన్. ఓకేనా? సో ఈ రకంగా ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ టోటల్ 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్. ఓకే, దాని తర్వాత సెక్షన్ 2లో చూస్తే ఇక్కడేమో మనకి టోటల్గా ఇవి ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈచ్ క్వశ్చన్ మార్క్స్ 2 మార్క్స్. ఓకే, ఆ తర్వాత సెక్షన్ 3 ఇచ్చాడు. సెక్షన్ 3లో చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఇక్కడ మీకు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు తెలుసా? టోటల్గా ఇక్కడ మీకు 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవి వీటన్నిటికి కూడా 4 మార్క్స్ ఉంటాయి. అంటే మీ అందరికి అర్థం కావాల్సింది ఏంటి, ఓకే 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే మీకు ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ మాట చెప్తా చూడండి. ఇవన్నీ కలిపి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి తెలుసా? ఇవి 20, అది 8, అది 6. 28 + 6 34. ఓకే, సో 28 + 6 34 అయినా 28, ఒక 28 + 6 34. ఓకే, ఈ 34 మార్క్స్ ఉన్నాయి చూసారా? దీంట్లో నుండి ఒక్క మార్క్ పోయినా సరే మీకు 50కి 50 రావడం కష్టం. ఒక్క మార్క్ పోయినా మీరు 50-50 మార్క్ రావడం కష్టం. ఎందుకంటే దీంట్లో ఒక చిన్న తప్పు చేసినా సరే మీకు మెల్లమెల్లగా ఓవరాల్ స్కోర్ తగ్గిపోతుంటుంది, స్టాంప్ పడిపోవడం తగ్గిపోతుంటుంది. కాబట్టి చాలా గట్టిగా చదవాలి, చాలా గట్టిగా చదవాలి. ఎందుకంటే ఒక్క మార్క్ పోయినా సరే చాలా ఇబ్బంది అయిపోతారు. కాబట్టి స్టాంప్ దిగకూడదామన్నా, హైయెస్ట్ మార్క్స్ రావాలన్నా సార్ అస్సలు చాయిస్ తీసుకోకండి. ఓకే, ఇక్కడ మీకు 4 మార్క్స్లో పేపర్ మోడల్ పేపర్ చూపించినంత మాత్రాన ఏదో చూపించేసి నేర్చేసుకోండి అని కాదు, మీకు ఇక్కడ కూడా అనాలిసిస్ చూపిస్తాయి. ఏంటి అనాలిసిస్ అంటే, ఇక్కడ ఏదైతే 12th క్వశ్చన్ ఉందో ఈ 12th క్వశ్చన్లో చూస్తే మీకు ఇక్కడ డయాగ్రామ్ ఇస్తారు. సో హ్యాపీగా ఈ డయాగ్రామ్ కూడా చూడొచ్చు. అయితే ఇది ఒక అనాలిసిస్ కదా. ఇప్పుడు ఇంకొక అనాలిసిస్. ఫస్ట్ పాయింట్, ఇక్కడ చాయిస్ లేదు కాబట్టి డెఫినెట్లీ టాప్ అవ్వాలనుకుంటే మిస్ చేసుకోకు అనుకుని చెప్పా. రెండో పాయింట్ ఏం చెప్పా, ఇక్కడ నీకు డయాగ్రామ్ ఉంటుంది, హ్యాపీగా డయాగ్రామ్స్ గురించి ఫోకస్ చేయి అనుకుని చెప్పా. ఆ తర్వాత ఇంకొద్దిగా అనాలిసిస్కి వెళ్తా. 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ 8 మార్క్స్ ఉన్నాయి చూసారా? ఇవేమో 16th క్వశ్చన్, 17th క్వశ్చన్ ఇలా ఇచ్చేసి ఇక్కడ కూడా చాయిస్ లేకుండా చేయలేదు, ఇక్కడ చాయిస్ ఇచ్చాడు ఒకటి. కాకపోతే ఇంటర్నల్ చాయిస్ అనమాట. ఏఆర్బి రాయాలి, ఏఆర్బి రాయాలి, ఈ రకంగా ఇంటర్నల్ చాయిస్. ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. మీకు ఆల్రెడీ తెలుసు కదా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడ నుండి వస్తాయి అనేది. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడ నుండి వస్తాయో నేను చెప్పేసాను. అయితే మీకు అనాలిసిస్ వస్తా, బాగా నేర్చుకోండి. ఏంటి అనాలిసిస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ర్యాండమ్గా ఇవ్వట్లే. ఓకేనా? ర్యాండమ్గా ఇవ్వట్లే, నచ్చినట్టుగా ఇవ్వట్లే. ఎలా ఇస్తున్నాడు చూద్దాం. 16th క్వశ్చన్ ఉందనుకో, 16th క్వశ్చన్ అనేది లైఫ్ ప్రాసెస్ నుండి ఒక క్వశ్చన్, హౌ డు ఆర్గనిజమ్స్ రీప్రొడ్యూస్ నుండి ఒక క్వశ్చన్. ఇన్ కేస్ వీక్ స్టూడెంట్ ఎవరైనా ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా చిన్న, నువ్వేం చేస్తావంటే అయితే లైఫ్ ప్రాసెస్ అని చదువు, లేకపోతే హౌ డు ఆర్గనిజమ్స్ రీప్రొడ్యూస్ అనే లెసన్ అని చదువు. రెండిట్లో ఏదో ఒకటే చదువుకో. సో మిగిలిన దాన్ని విడిచిపెట్టవచ్చు. ఎందుకంటే నువ్వు ఒక లెసన్ నేర్చుకుని వెళ్తే ఆ లెసన్లో ఉన్న 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, హ్యాపీగా పాస్ అయిపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, హెరిడిటీ ఈ లెసన్స్ కూడా ఉన్నాయి కదా. ఈ లెసన్లో కూడా సేమ్ అంతే. ఈ రెండిట్లో నీకు ఏ లెసన్ ఈజీ అనిపిస్తే ఆ లెసన్ చదువుకో హ్యాపీగా. ఓకేనా? ఏ లెసన్ ఈజీ ఉంటే ఆ లెసన్ చదువుకో. సో రెండిట్లో ఏదో ఒక లెసన్ చదువుకుంటే చాలు, నీకు 8 మార్క్స్ అనేది సెట్. సో నేను ఈ రకంగా
టాపర్కి చెప్పేసా, వీక్ స్టూడెంట్స్కి చెప్పేసా, ఓకేనా. యావరేజ్ స్టూడెంట్స్ నువ్వు ఎలాగో చదువుకుంటే బెస్ట్. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ మాట చెప్తా, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే 8 మార్క్స్ అన్ని లెసన్స్ నుండి కంప్లీట్ చేస్తారో, ఇంపార్టెంట్ అనాలిసిస్ వినండి. ఎవరైతే 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని లెసన్స్ నుండి కంప్లీట్ చేస్తారో మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి తెలుసా? అప్పుడప్పుడు కొన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ దాంట్లో కవర్ అయిపోతాయి. అంటే 8 మార్క్స్ నేర్స్తే 4 మార్క్స్ కూడా అప్పుడప్పుడు వచ్చేస్తాయి. కొన్నిసార్లు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోయినట్టే, కొన్నిసార్లు 1 మార్క్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోయినట్టే. అంటే నేను చెప్పింది ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా విడిచిపెట్టకుండా చదివితే నీకు కొన్నిసార్లు 4 మార్క్స్, కొన్నిసార్లు 2 మార్క్స్, కొన్నిసార్లు 1 మార్క్స్ కవర్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా అన్ని 8 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ ట్రై చేయండి, వేరే లెవెల్ ఉంటుంది, ఓకేనా. చాలా వేరే లెవెల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ అనాలిసిస్, ఓకేనా. దిస్ ఈజ్ ద కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ ది బయాలజీ. నీకు సిలబస్ నుండి, వెయిటేజ్ నుండి, మోడల్ పేపర్ నుండి నీకు నీట్గా ఇస్తాయి. ఇప్పుడు అసలైన టాపిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యాక్చువల్లీ బయట అందరూ కూడాను దీనికోసం డబ్బులు అడుగుతూ ఉంటారు. మీరు నాకు డబ్బులు పే చేయండి, నేను నీకు ఇవన్నీ పంపిస్తా అంటుంటారు. ఇంకా బయట ఇంకొంతమంది ఏం చేస్తారంటే సపరేట్గా ఏవో యాప్స్ ఇలాంటివన్నీ చెప్తుంటారు. అలాంటి యాప్స్కి పిలిపించి మరీ మీకు డబ్బులు కనిపిస్తుంటారు. మీరు ఇక్కడ నుంచి రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నీట్గా చెప్తున్నా, రకరకాల పర్సన్స్ నేను ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ ఇస్తున్నానో వాటిని యూజ్ చేసుకొని మీ అందరికీ కూడాను షార్ట్లోన కొన్నిసార్లు ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి, ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి అనుకుని అంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడ నుండి దొరుకుతున్నాయో ఆ లిస్ట్ మీకు ఇచ్చేస్తున్నా, అది మీకు బ్రేక్ డౌన్ చేసేస్తున్నా. ఇది మీరు ఇక వాడేసుకుంటే ఇంక వేరే లెవెల్. ఇంకొక మాటలో చెప్పాలంటే మీకు ఇక్కడ నుంచి ఎవరైనా సరే ఫైనల్ టచ్ అనుకొని, లేకపోతే ఇదే గన్ షాట్ క్వశ్చన్స్ అనుకుని ఇలా ఎవరు చెప్పినా సరే అవన్నీ కూడా ఎక్కడి నుండి తీసుకుంటున్నారో అది మీకు ఇచ్చేస్తున్నా, ఎక్కడి నుండి తీసుకుంటున్నా అవి మీకు ఇచ్చేస్తున్నా. సో పండగ చేసుకోండి, ఓకేనా. ఇది మీకు ఇచ్చిన తర్వాత మీరు ఇంక ఏ టీచర్ దగ్గరికి ఇంకా వీడియోస్ చూడకండి, ఓకేనా. ఎవరి వీడియోస్ కూడా ఇక చూడకండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఇంక దేవులు ఆడకండి, ఇంకా మరి ఆ గోల పెట్టించుకోకండి. ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టుగా వాడేసుకోండి. దాట్స్ ఇట్, ఓకేనా. సో చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించిన లిస్ట్, ఓకేనా. ఇది సో ఫస్ట్ నీకు కొన్ని మోడల్ పేపర్స్ 1, మోడల్ పేపర్ 2 ఇలా మోడల్ పేపర్స్ ఇచ్చాయి, తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి కనిపించినట్టుగా, ఓకే. ఆ తర్వాత ఇది ఒక మోడల్ పేపర్, ఓకే. ఈ మోడల్ పేపర్స్ వాడేసుకుంటాం, ఓకే. ఈ మోడల్ పేపర్స్ అనేవి వాడేసుకుంటాం. సో దాని తర్వాత ఇది 1 ఇయర్ ప్లాన్, ఓకే. ఇక్కడ నుండి వచ్చింది చూడండి, ఇది లైఫ్ ప్రాసెస్ లెసన్ కదా, ఇది ఈ లెసన్. సో ఈ లెసన్ చూడండి, ఈ లెసన్లో ఏవైతే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. సో బయట నువ్వు వీడియోలు చూసావనుకో, దీంట్లో నుండి ఇలా స్క్రోల్ చేస్తుంటారు, జీ 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 అనుకుని ఇక్కడ నుండి స్క్రోల్ చేస్తుంటారు ఇక్కడే. సో నీకు చక్కగా నువ్వు వాడేసుకోవచ్చు అనమాట. ఇంకా టెన్షన్ ఏం లేదు ఇక్కడ నుంచి కూడా, ఓకేనా. సో ఇక్కడ నుంచి నీకు టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా ఇవన్నీ కూడా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. సో తీసుకుంటున్నారు స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసుకుంటారా, ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా. స్క్రీన్ షాట్. సో జస్ట్ కిడ్డింగ్ చేసా. స్క్రీన్ షాట్ తీసుకోవడం కష్టమేలే, ఎందుకు అంటే నేను జస్ట్ కిడ్డింగ్ చేశాను. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మీ అందరికీ కూడాను చెప్తున్నాను కదా, ఈ పీడిఎఫ్ అంతా కూడా షేర్ చేసేస్తున్నా. సో మన వాట్సాప్ ఛానల్ అటువంటి పీడబ్ల్యూ తెలుగు, ఓకేనా. పీడబ్ల్యూ తెలుగు 8, 9, 10 ఉంది కదా, దానికి సంబంధించిన వాట్సాప్ ఛానల్లో దీన్ని పోస్ట్ చేసేస్తున్నా. సో దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్టు, ఈ వెయిటేజ్ లిస్టు అంతా కూడా పంపించేస్తున్నా. సో ఇవన్నీ వచ్చాక కూడాను నువ్వు కంప్లీట్ చేసుకోకపోతే నీ ప్రిపరేషన్ తప్పు నీదే. అయితే ఇన్ కేస్ నీకు ఈ సబ్జెక్ట్కి సంబంధించిన సరే ఈ లెసన్స్ నాకు ఇంకా కన్ఫ్యూజ్ ఉన్నాయంటే నేను ఈ లెసన్స్ 1 షాట్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం SA1, అదే రకంగా FA3, ఆ తర్వాత FA4, ఆ తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే ఫైనల్ ఎగ్జామ్స్. ఇలాంటి ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అన్నిటి ముందు కూడాను ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా నేను మీతో పాటు నేను డిస్కస్ చేసి సాల్వ్ చేస్తాను. ఇప్పుడు జరగబోయే SA1 ఎగ్జామ్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇన్ కేస్ కాంటెంట్ పరంగా, లెసన్ పరంగా సపోర్ట్ కావాలంటే నేను ఎలాగో క్లాసెస్ చెప్తే వాటిని వాడేసుకోండి. లేదు సార్ ఇంకా మిగిలిన పాట అన్నిటికీ కూడా అంటే ఇది. సో ఇది కంప్లీట్గా ఆల్ రౌండ్కి సంబంధించిన మొత్తం విషయం. సో ఇదంతా విని అన్నీ తెలుసుకొని కూడాను ఇక నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో స్టార్ట్ అని మెసేజ్ పెట్టుకో, సరేనా. నీ మీద నీకు నమ్మకం ఉంటేనే స్టార్ట్ అని మెసేజ్ పెట్టు, ఓకేనా. నీ మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు అన్ని మార్కులు తీసుకొని రాగలనని నమ్మకం ఉంటేనే పెట్టు, లేకపోతే వద్దులే. ఎందుకు వీడియో చూసి వెళ్ళిపోవచ్చు, ఓకేనా. ఇన్కేస్ నమ్మకం ఉంటే, సాధిస్తానని నమ్మకం ఉంటే స్టార్ట్, START.